కేంద్ర ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుకు అందిస్తున్న రాయితీలను పారిశ్రామికవేత్తలు సద్వినియోగం చేసుకోవాలని ఎంఎస్ఎంఈ మహిళా సాధికారత అఖిల భారత అధ్యక్షురాలు డాక్టర్ వివి శ్రీలక్ష్మి వాణి పిలుపునిచ్చారు. బషీర్బాగ్లో స్వర్ణకార్ సమాజ్ తెలంగాణ ఆధ్వర్యంలో కొత్త పరిశ్రమలు స్వయం ఉపాధిపై ఎంఎస్ఎంఈ సదస్సును తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మహేంద్ర కుమార్ కడేల్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీవాణి మాట్లాడుతూ పరిశ్రమల ఏర్పాటు వల్ల ఉపాధి అవకాశాలు మెరుగుపడి నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుందన్నారు. పరిశ్రమలను పెట్టుకోవడానికి పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలన్నారు. పరిశ్రమల అభివృద్ధి ద్వారా దేశంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టవచ్చునని అన్నారు. स्थापित करने में मदद करती है। एसोसिएशन ने अब तक लगभग 6 लाख इच्छुक महिलाओं को स्किल ट्रेनिंग दी है। इसने एक बार फिर से मैडम के लिए जोरदार तालियां। और मैं हमारी सभी पदाधिकारीगण तो मंच पर आ गए, लेकिन आप लोग भी उतने ही इम्पोर्टेंट हो। आज अपना जैसा प्रोग्राम है और जिस के भाई बंधुओं को जो यहाँ उपस्थित हुए हैं आज एमएसएमई के सेमिनार में। ఎంఎస్ఎంఈ సపోర్ట్ ఏది ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు లాట్ ఆఫ్ స్కీమ్స్ తీసుకొచ్చారనమాట. అట్లాగే సబ్సిడీ ఏంటి అన్నీ కూడా అలాగే మన స్టేట్లో కూడా కొన్ని ఉన్నాయి, అది ఎస్సీ ఎస్టీ ఓబీసీ వరకు అవి కూడా ఇచ్చేయాలి. దీనికి రేవంత్ రెడ్డి అన్నగారు కూడా ముందుకొచ్చి బాగా ఇచ్చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఎక్కడ సబ్సిడీలు అక్కడే ఆగిపోయి ఆ సబ్సిడీలు కూడా చాలామంది రిలీజ్ చేస్తే మన స్టేట్ వాళ్ళు బాగుంటుంది. ఎందుకంటే చాలా ఇదవుతున్నారు, టెక్స్టైల్ పార్కులు అందరూ కడుతున్నారు ఇండస్ట్రీస్. ఇప్పుడు వచ్చి కొన్నిటికి హైకోర్టు ఆర్డర్ కూడా ఇచ్చింది, డైరెక్షన్ ఇమ్మని చెప్పి. అవన్నీ ఇప్పుడు సెక్రటరియట్లో పెండింగ్గా ఉన్నాయి కనుక ఆ లెటర్స్ కూడా పెడుతున్నాము. ఇప్పుడు వచ్చి ఆ సబ్సిడీ టెక్స్టైల్ పార్కులు కూడా రిలీజ్ చేయలేదు, అది రిలీజ్ చేయాలి. అయితే వీళ్ళకి ఇప్పుడు ఏంటంటే వీళ్ళ కమ్యూనిటీ దగ్గర ఒక 2000-3000 మెంబర్స్ ఉన్నారు, ఉమెన్స్ అండ్ మళ్ళీ ఒక 25% జెంట్స్. వాళ్ళంతా యూనిట్స్ పెట్టాలి అట్లా అని చెప్పేసేసని పాపం వీళ్ళకి కమ్యూనిటీ హాల్ లేదు, ఇప్పటికి వచ్చి గవర్నమెంట్ ఇవ్వలేదు. తర్వాత నేను సపోర్ట్ చేస్తాను, అప్లై చేయండి చెప్తాను గవర్నమెంట్కి అని చెప్పాను. వీళ్ళకి ఒక కమ్యూనిటీ హాల్ కూడా ఉండాలి, అందుకని ఇప్పుడు ట్రస్ట్ క్లబ్లో పెట్టారు. వీళ్ళకి ట్రైనింగ్స్ కావాలట, ట్రైనింగ్స్ ఇస్తాము, తర్వాత లోన్స్, తర్వాత ఇండస్ట్రీస్. అలాగే మన స్టేట్ గవర్నమెంట్ కూడా వీళ్ళకి ఇప్పుడు స్థలము ప్లేస్ కూడా అనౌన్స్ చేయాలి. మేము పెడతాము ఒక 50 acres అట్లా ఎంఎస్ఎంఈ పార్క్స్ పెట్టాలనుకుంటాము. ఇప్పటికే ల్యాక్స్ ఆఫ్ మెంబర్స్ అయిపోయారు మాకు అంతాని. ఆల్ ఇండియాలో కూడా 21 lakhs అబోవ్ వరకు మెంబర్స్, 6 lakhs అబోవ్ ట్రైనింగ్స్ ఇచ్చాము. ఇప్పుడు కూడా వీళ్ళకి కూడా ట్రైనింగ్స్ కావాలంటున్నారు, తర్వాత వీళ్ళు ఇండస్ట్రీస్ పెడతారట. దానికోసం ఇప్పుడు మోటివేషన్ క్యాంప్ పెట్టాము. ఇప్పుడు దగ్గర ఒక వాళ్ళు 3000 మెంబర్స్ ఉన్నారు. 3000 మెంబర్స్ అబోవ్ వాళ్ళకి ట్రైనింగ్స్ ఇచ్చేయాలి.